అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో స్త్రీల వస్త్రధారణ గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. స్త్రీల వస్త్రధారణ ఎలా ఉండాలి? చాలా మంది స్త్రీలు గొప్పతనాన్ని చూపించుకోవటానికే వస్త్రధారణ చేస్తూ ఉంటారు. అంటే మేము చాలా గొప్ప వాళ్ళము, మాకు చాలా డబ్బు ఉంది, మా వస్త్రాలు చాలా ఖరీదైనవి, ఒక రిచ్నెస్గా ఉండటానికి ఇష్టపడుతూ చాలా ఖరీదైన బట్టలు వేసుకుని వారిని వారు మేము ధనవంతులము అని ప్రొజెక్ట్ చేసుకునే విధంగా వారి వస్త్రధారణ ఉంటుంది. కొంతమంది వస్త్రాలు అవతల వాళ్ళని ఆకట్టుకోవడానికి వస్త్రాలు వేసుకుంటారు. మమ్మల్ని వాళ్ళు చూడాలి, మమ్మల్ని చూసి వాళ్ళు ఆకర్షితులు అవ్వాలి, ఇలాంటి భావాలతో కొంతమంది స్త్రీలు వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది శరీరంలోని అవయవాలు అర్ధనగ్న ప్రదర్శన చేసినట్లుగా శరీరంలోని అవయవాలన్నీ ఎక్స్పోజ్ చేస్తూ అవతల వాళ్ళని కామోద్రేకులుగా గురి చేసినట్లుగా వారి వస్త్రధారణ ఉంటుంది. ఏమండి, ఇది సరియైన విధానం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. కొంతమంది స్కిన్ ఫిట్, అసలు శరీరానికి అతుక్కుపోయేటట్టుగా వస్త్రాలు వేస్తారు. కొంతమంది అసలు ఆ వస్త్రాలను చూస్తుంటే అవి పాత బట్టల్లా కనపడతాయి, కానీ అవి ఒక ఫ్యాషన్ అని చెప్పుకుంటూ వాటిని ధరిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఒకప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడని మనిషి ఇప్పుడు ఆ చినిగిపోయినట్టుగా, రంధ్రాలు పడిపోయి చినిగిపోయినట్టుగా, పాడైపోయినట్టుగా కనపడేవి ఫ్యాషన్ ముసుగులో ఈరోజు మన మధ్యలోనికి వచ్చేస్తున్నాయి. విచిత్రం కదండి, ఫ్యాషన్ ముసుగులో వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కదా. దీని విషయంలో బైబిల్ మనకి ఏ పరిష్కారాన్ని చూపించిందో బైబిల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్లో దేవుడు అసలు వస్త్రధారణ అంటే వేషము అని అనుకోవాలి, అంతే కదండి. పై వేషము, మనం ధరించుకునేటువంటి కట్టు బొట్టు, ఇవన్నీ కూడా పై వేషము అంటారు. దేవుడు అండి పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, ఏమంటున్నాడు? స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు, అలాగు చేయువారు నీ దేవుడైన యెహోవాకు హేయులు. అసలు స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. వేషం అంటే అదే కట్టు బొట్టు, పై వేషాన్ని వివిధ రూపాలలో ధరించుకోవటాన్ని వేషం వేయటం అంటారు. ఒక రకంగా వస్త్రాలు ధరించుకోవటం వేషంతో సమానం, వేషం వేసిన దానితో సమానం, అంతే కదండి. నటించే నటీమణులు ఉంటారు, వేషం వేసుకుంటారు. వాళ్ళకిచ్చిన పాత్రకు తగ్గట్టుగా ఒక వేషాన్ని వేసుకుంటారు. వాళ్ళు ముఖానికి రంగు పూసుకుంటారు, ఆ క్యారెక్టర్ తగ్గ వస్త్రాలు వేసుకుంటారు. దాన్ని వేషం వేయటం అంటారు. దేవుడు ఏమంటున్నాడంటే అసలు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు అంటున్నాడు. చూడండి, బైబిల్ చెప్తున్న ప్రకారముగా స్త్రీ వేషము పురుషుడు వేయకూడదు, పురుషుడి వేషము స్త్రీ వేయకూడదు. వాళ్ళు ధరించుకునే వస్త్రాలతో వీరిని వీరు ప్రొజెక్ట్ చేసుకోకూడదు, వీరు ధరించుకునే వస్త్రాలతో వారిని వారు ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ఇది తప్పు అయినట్టుగా బైబిల్ చెప్తున్నటువంటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. స్త్రీ వేషంలో పురుషుడు కనపడ్డా దేవుడికి హేయమైన పని అది. పురుషుడి వేషంలో స్త్రీ కనపడినా అది దేవుడికి హేయమైనటువంటి పని. దేవుడు ఒక స్త్రీగానో పురుషుడిగానో మనం పుట్టిస్తే దానికి సంబంధించిన వస్త్రాలు వేసుకుని మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి తప్ప ఇంకొక రకంగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటే నిజంగా దేవుడికి హేయము అని మనకు అర్థం కావాలి ప్రియులరా, అర్థం కావాలి. చాలామంది ఇక వారికి చాలా డబ్బుందని, లేకపోతే మేము చాలా గొప్పవాళ్ళము అని తగినట్లుగా వారు వస్త్రాలు వేసుకొని వారిని వారు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దీని విషయంలో పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడో. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, మరియు స్త్రీలు అనుకోయు స్వస్థబుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని అని అన్నాడు.
వస్త్రం వద్దంటలేదు కానీ తగుమాత్రపు వస్త్రాలు మీకు ఎంతైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. భూమి మీద మీరు పరదేశులు యాత్రికులు అనేది మనసులో పెట్టుకుని మీకు ఎంతున్నా లేనట్టుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దాన భూమిలో పరదేశులుగా నివసించినట్లుగా మనం జీవించడానికి ఇష్టపడాలి. వాళ్ళు ఎలా జీవించారు? వాగ్దాన దేశాన్ని దేవుడిస్తే, స్వాస్థ్యంగా ఒక దేశాన్ని ఇస్తే అక్కడ టెంట్ వేసుకొని మనం పరదేశులము యాత్రికులము అనుకొని జీవించారట. నీకు ఎంతైనా ఉండొచ్చు. నువ్వు అబ్రహాం కంటే గొప్పతనవంతుడువా, యాకోబు కంటే గొప్పతనవంతుడువా, ఇస్సాకు కంటే గొప్పతనవంతుడువా? నువ్వు ఎంత గొప్పతనవంతుడివి? నీకు ఎంతైనా ఉండొచ్చు. తగుమాత్రపు వస్త్రాలతో ఈ భూమి మీద దీన మనసు కలిగి దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా అనుకోయు స్వస్థబుద్ధి కలిగి తగుమాత్రపు వస్త్రములతో జీవించాలి అన్నాడు. ఈ ప్యాటర్న్ ఎవరు ఫాలో అవుతున్నారు చెప్పండి? ఎవరు ఫాలో అవుతున్నారు చెప్పండి? ఈరోజు స్త్రీల వస్త్రధారణ చూడండి ఎలా ఉందో, ఎలా ఉందో చూడండి. స్కిన్ ఫిట్స్ అట, స్కిన్ ఫిట్స్. ఏమండి, పైన ఒకటి వేసుకుంటే ఒక డ్రెస్, పైన శరీరాన్ని కప్పుకోవడానికి ఒక వేసుకుంటే చూడండి శరీరానికి అతుక్కుపోయి ఉంటాయండి, అతుక్కుపోయి ఉంటాయండి. ఏమండి, దేవుడు ప్రారంభంలో ఆదాములకు వారు సిగ్గు ఎరిగిన తర్వాత బట్టలు లేవని ఆకులు తీసుకొచ్చేసి వారి శరీరాన్ని కప్పుకుంటుంటే దేవుడు చూసి చర్మపు చొక్కాయిని చేయించాడు. ఆ చర్మపు చొక్కా కూడా ఎలాంటిది తెలుసండి? నిలువుగా కిందికి మీదికి ఉంటుందండి, లూజుగా ఉంటుందండి, లూజ్గా ఉంటుందండి. మూల భాషలోనికి మనం మూలల్లోనికి వెళ్ళి ఆలోచించినప్పుడు చాలా పెద్దదిగా, అంటే శరీరం అంతా కప్పుకునే విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. శరీరాన్ని కప్పుకోవడానికే వస్త్రాలు తప్ప, శరీరాన్ని కప్పుకోవడానికే వస్త్రాలే తప్ప మేము ఎంత గొప్ప వాళ్ళమని చూపించుకోవడానికి కాదండి వస్త్రాలు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. వస్త్రాలతో గొప్పతనం కనపడుతుందా? వస్త్రాలతో మీరు ఎంత గొప్ప వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారా? మీరు గొప్పవాళ్ళ, మీరు వేసుకున్న వస్త్రాలు గొప్పవా? మనమే కదండి గొప్ప. మనిషి గొప్పవాడా, మనిషి వేసుకున్న వస్త్రాలు గొప్పవా? మనిషి గొప్పవాడా, మనిషి పెట్టుకున్న బంగారం గొప్పదా? ఎవరు గొప్పవాళ్ళండి? ఈ కామన్ సెన్స్ మనిషికి లేదా? వస్త్రాలను బట్టి విలువ వస్తుంది అని అనుకుంటే పొరపాటు ప్రేమన దేవుని పిల్లలారా. వస్త్రాలను బట్టి విలువ, మనుషులు మట్టి జ్ఞానంలో ఉన్నవారు వస్త్రాలను బట్టి విలువిస్తారు. వాక్యం తెలిసిన వాడు వస్త్రాలను బట్టి కాదు విలువిచ్చేది, విలువ ఇవ్వవలసింది దేవుణ్ణి బట్టి, పరిచర్యను బట్టి, దేవుడు కొరకు వాడబడుతున్న విధానాన్ని బట్టి, అంతే తప్ప వస్త్రాలను బట్టి కాదు కదండి మనిషికి విలువనిచ్చి అంచనా వేయవలసింది. తప్పు ప్రేమన్న దేవుని పిల్లగా. ఒంటిని కత్తుకుపోయే బట్టలు వేసుకొని కొంతమంది, లేదంటే శరీరం అంతా కనిపించే విధంగా చూడండి ఇక్కడ దాకా ఉంటాయండి కొంతమంది జాకెట్లు, ఇక్కడ దాకా. ఇటు చూస్తే ఇటుపక్క, ఇటు చూస్తే ఇటుపక్క, ఈ చర్మం అంతా పడుతూ ఉంటది. ఇక ఎనికెళ్ళిపోతే అసలు వెనక ఈపు భాగం సగభాగానికి పైగా కనపడుతూ ఉంటది. ఏంట వస్త్రధారణ? స్త్రీలారా, నిన్ను చూస్తే అమ్మ కనిపించాలమ్మ, నీలో అమ్మ కనిపించాలి. ప్రతి స్త్రీలో అమ్మను చూసే విధంగా మీ వస్త్రధారణ ఉండాలి. ప్రతి స్త్రీలో అమ్మను చూపించే విధంగా వస్త్రధారణ ఉండాలండి. నిజంగా అమ్మ, వయసులో పెద్దవాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారో చూడండి. ఇక్కడ దాకా ఉంటుందండి జాకెట్, ఇక్కడ దాకా ఉంటుందండి, ఇక్కడ దాకా ఉంటుందండి. కింది భాగం వరకు ఏమండి జాకెట్ ఫుల్గా ఉంటుందండి, ఫుల్గా ఉంటుందండి. అదండి మంచి వస్త్రధారణ అంటే. శరీరంలో అవయవాలు కనిపించుకోకుండా దాచుకోవటానికి పై వస్త్రాలు అనుకుంటే అవయవాలన్నీ కనిపించే విధంగా, సగం కనిపించే విధంగా, శరీరం అంతా కనిపించే విధంగా చేయటం ఇది దైవ వ్యతిరేకం కాదంటారా? స్త్రీలారా ఆలోచించండి. ఇస్సాకుకండి అబ్రహాము రెబ్కాని పెళ్లి చేయటం కోసం తన బంధువులింటి రెబ్కా కోసం పంపిస్తాడండి తన పనివారిని. ఇస్సాకుకు పెళ్లి చేయాలి, పెళ్లి వయసు వచ్చింది. ఇస్సాకుకు తన కొడుకు పెళ్లి చేయాలని చెప్పేసి అబ్రహాము తన బంధువుల ఇంటికి తన పనివారిని పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి రెబ్కాని తీసుకొని వస్తారండి. రెబ్కాని తీసుకొని వచ్చిన సమయంలో రెబ్కా అండి ఎంత చక్కగా వినయ విధేయతలు ప్రదర్శిస్తుందో ఒక్కసారి మీరు బైబిల్లో ఆదికాండం 24వ అధ్యాయంలో మీకు నేను చూపిస్తాను. రెబ్కాని చూసి మనం నేర్చుకోవాలండి. రెబ్కాని చూసి స్త్రీలంతా నేర్చుకోవాలండి.
ఏమని రాయబడిందో చూడండి, 24వ అధ్యాయము. ఒక్కసారి మనం 64, 65 వచనాలు మనం చదువుకోగలిగితే, రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుంచి దిగి మనుషులు ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసులను అడుగగా, అతడు అంటున్నాడు, ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఏమండి, ఇస్సాకును చూడగానే రెబ్కా ముసుగు వేసుకుందటండి. అబ్బా, ఎంత మంచి స్త్రీ అండి, దైవభక్తి కలిగిన స్త్రీ అండి. ఇంక పెళ్లి అవ్వలేదు చూడండి, ఎంత వినయ విధేయతను. తన కాబోయే భర్తను చూడగానే ముసుగేసుకుందటండి. ముసుగేసుకుందట, ముసుగు వేసుకుంది చూడండి. అదండి స్త్రీలో కావాల్సింది. వెనకటి కాలంలో అయితే అండి, ఇంటికొస్తే అసలు స్త్రీలు ఎవరు మాట్లాడేవారు కాదండి. ముసుగు వేసుకొని చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళండి. ఎవరైనా వస్తే, ఇంటికొచ్చి భర్త లేని సమయంలో ఎవరైనా వచ్చి మందలిస్తే ఆ ముసుగు అలా ఉంచుకునే అసలు వారికి ముఖం చూపించుకోకుండా మాట్లాడే రోజులండి ఒకప్పుడు. అలాంటి రోజుల్లో చూడండి, ఎలాంటి రోజుల్లోకి వచ్చేసాము మనం ఇప్పుడు. ఎలాంటి రోజుల్లోకి వచ్చేసాము చూడండి. ఏమండి, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, ఫ్యాషన్ డిజైనింగ్ అంతా డెవలప్ అయిపోయిన తర్వాత ఏమండి, వెచ్చరివిడి జీవితాలకు అలవాటు అయిపోయారండి అందరూ కూడా. వెచ్చరివిడి జీవితాలు. అసలు ఒక డ్రెస్సులో ఒక సెన్స్ ఉండదు, వస్త్రధారణలో సెన్స్ ఉండదు, ఏమండి ఆ నడకలో సెన్స్ ఉండదు, మాట్లాడే విధానంలో సెన్స్ ఉండదు. ఈ రోజు స్త్రీల నడవడి చూస్తున్నప్పుడు, వాళ్ళ వస్త్రధారణ చూస్తున్నప్పుడు, వారి యొక్క ఏమండి మాట తీరు చూస్తున్నప్పుడు, వారి మాట, వారి నడక, వారి వస్త్రధారణ, వారి యాటిట్యూడ్, ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా ఏమాత్రం భక్తి భావాలు కనిపించటం లేదండి. వినయ విధేయతలు కనిపించటం లేదండి స్త్రీలలో. చాలా బాధపడవలసిన విషయం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది చాలా బాధపడవలసిన విషయం. ఇస్సాకును చూడగానే రెబ్కా చూడండి ముసుగు వేసుకుందట. అతను ఎవరు అని అనగానే, మా యజమానుడు అని దాసులు చెప్పగానే వెంటనే సిగ్గుతో ముఖాన్ని ముసుగు కప్పుకుందండి. అదండి మంచి స్త్రీకి ఉండే లక్షణం, వినయ విధేయతలండి. శరీరాన్ని కప్పుకోవటం అండి. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కప్పుకోవటానికే కదండి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. ఇంత చక్కని ఈ దేహాన్ని కప్పుకోవటానికే వస్త్రాలు ఇస్తే వాటిని చూడండి ఏం చేసేసారు, ఫ్యాషన్ డిజైనింగ్ అనే పేరుతో డిఫరెంట్ కల్చర్లకు అలవాటు పడిపోయి స్త్రీల వస్త్రధారణ చూడండి ఎలా మారిపోయిందో ప్రియమైన దేవుని పిల్లలారా. చూడగానే కామోద్రేకతలోనికి వెళ్ళిపోయే విధంగా ఉన్నది వస్త్రధారణ. చూడగానే ఆకర్షించుకునేలాగా ఉంది వస్త్రధారణ. చూడగానే వ్యామోహంలోనికి, కామవాంఛతో చూసే విధంగా ఈరోజు వస్త్రధారణ, వారి నడవడి మారిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కాబట్టి స్త్రీలు అది కాదు, రెబ్కాను చూసి నేర్చుకోవాలి, శరమ్మను చూసి నేర్చుకోవాలి, దైవ భక్తి గల స్త్రీలను చూసి నేర్చుకోవాలి. వినయ విధేయతలతో తమ స్వపురుషులకు లోబడి ఉండి తమ్మును తాము అలంకరించుకున్నారే, అది చూసి మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి స్త్రీ నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కాబట్టి వస్త్రధారణ, దైవ భక్తి గల స్త్రీలను మనం తీసుకుని వారి బ్రతుకులో ఉన్నట్లుగా తగుమాత్రపు వస్త్రముల చేత, వినయ విధేయతల చేత, స్వస్థ బుద్ధి కలిగి వినయ విధేయతల చేత, సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకొని ఈ దేహాలను వస్త్రాలతో కప్పుకోవాలి. ఈ వస్త్రాలు దేహాన్ని కప్పుకోవటానికే. దేహమే గొప్పది, వస్త్రము కాదు. వస్త్రాలను బట్టి కాదు, నీ భక్తి జీవితాన్ని బట్టి నీకు విలువ రావాలి, నీ బ్రతుకు తీరును బట్టి నీకు విలువ రావాలి, నీ జీవన విధానాన్ని బట్టి నీకు విలువ రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించు. కాబట్టి స్త్రీల వస్త్రధారణ
ఇగో ఒక రెప్కాని చూడండి, ఒక శారమ్మను చూడండి, దైవభక్తి గల స్త్రీలను చూడండి. అలా ఉండాలి, అలా ఉండాలి. ఫ్యాషన్ ముసుగులో అభివృద్ధి పేరిట ఈరోజు జరుగుతున్న దారుణాలు అన్ని ఇన్ని కాదు. అవతల వాడిని టెంప్ట్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, వాడికి కామవాంఛ పుట్టే విధంగా, ఎదుటి వాడిని ఆకర్షించే విధంగా నీ డ్రెస్సింగ్ ఉంది అంటే నీకు బైబిల్ అర్థం కాలేదు, బైబిల్ నీకు అర్థం కాలేదు. అందుకనే చెప్తున్నాను, ఆడతనం కంటే అమ్మతనం నీలో కనిపించాలి. నీలో అమ్మను చూడాలి. నీ వస్త్రధారణ చూస్తున్నప్పుడు, నీ మాట తీరు చూస్తున్నప్పుడు, నీ నడవడి చూస్తున్నప్పుడు నీలో అమ్మను చూడాలి, అమ్మను చూడాలి. ఎవరైనా అమ్మ అని పిలిచే విధంగా నీ జీవితం ఉండాలి. ఆడతనం కాదు కనిపించాల్సింది, అమ్మతనం కల్పించాలి, నిండు అమ్మతనం కల్పించాలి. అట్టి వారిగా మీరు అందరు ఉండాలని నా సోదరిమణులందరికీ, పిల్లలకు, నా అక్కలకు, నా అమ్మలకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, అన్యదా భావించక ఈ విషయాలను నేను చెప్పిన ఈ మాటలను స్వీకరిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండారు.